ఈ సృష్టిలో సమస్త జీవరాశికి జీవనాధారం నీరు. మానవుని నిత్య కృత్యాలన్నీ నీటితోనే ముడిపడి ఉంటాయి. ఆహారం లేకుండా అయినా ఉండగలం, కానీ నీరు లేనిదే ఏ జీవి జీవించలేదు. ప్రకృతి ఇచ్చిన ప్రసాదం నీరు. అలాంటి నీరు నేడు మానవుని నిర్లక్ష్యం కారణంగా కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షపు నీటిని ఒడిసి పట్టి ఆ నీటిని శుద్ధి చేస్తే ఇంతటి నీటి కొరత ఉండదు. ఆ దిశగా అడుగులు వేశారు వాక్ ఫర్ వాటర్ సంస్థ వ్యవస్థాపకులు కరుణాకర్. అసలు ఆ వాటర్ ఫిల్టర్ ఏంటి, నీటిని ఎలా నిల్వ చేస్తున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. భూమి మీద సమస్త జీవకోటికి నీరు జీవనాధారం. అయితే మానవుడు చేసిన కొన్ని తప్పిదాల వల్ల నేడు భూగర్భ జలాలు తగ్గిపోయాయి. అవసరానికి మించి నీటిని వృధా చేస్తున్నాడు. పర్యవసానంగా నీటి కొరత ఏర్పడుతోంది. కనీసం తాగేందుకు నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా చేతిలో బిందెలతో దర్శనమిస్తారు. నీటి సమస్యలను అధిగమించడానికి వర్షపు నీటిని ఒడిసి పడితే చాలు అంటున్నారు కరుణాకర్. వర్షం నీటిని వీలైనంత వరకు మనము పొదుపుగా వినియోగించుకోవాలా, స్టోర్ చేసుకోవాలా వర్షం వచ్చినప్పుడు. తర్వాత వర్షం లేనప్పుడు మనము దాన్ని వాడుకోవడం మొదలు పెట్టాలి. జస్ట్ లైక్ మనము బ్యాంకులో డబ్బులు వేసుకుని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, మంత్లీ ఒకసారి వేస్తాం, మంత్ అంతా వాడుతాం కదా. అట్లా వర్షాకాలంలో నీళ్లను మనము సేవ్ చేసుకోవడము, కన్జర్వ్ చేసుకోవడం చేయాలా. లేకపోతే వర్షం లేనప్పుడు వేసవికాలంలో కానీ శీతాకాలంలో కానీ మనము వాటిని వాడుకోవాలి. ఇది సింపుల్ మెథడాలజీ. నీళ్లను పొదుపుగా వాడుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన గుంత మనమే దూకి అందులోనే పడిపోతున్నాం అనమాట. సో దీనికోసం మనం ఏం చేసామంటే గత 10 సంవత్సరాలుగా మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, సేవ్ వాటర్ రీస్టోర్ ఇకలాజికల్ బ్యాలెన్స్ అని. సో చేస్తూ మెల్లమెల్లగా ఏం చేసినామంటే యాక్షన్ చేస్తున్నాం. అంటే వీలైనంత వరకు ప్రజలకు సింప్లిఫైడ్ మెథడాలజీలో, సింప్లిఫైడ్ సిస్టంలో మనము వీళ్లకు సొల్యూషన్స్ ఇవ్వాలని. అట్లా ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటి దగ్గర మన మిద్దె మీద వాటర్ ఏదైతే ఉంటుందో, రూఫ్ వాటర్ ఏదైతే ఉందో, రూఫ్ వాటర్ను మనం కన్జర్వ్ చేసుకోవాలి. బయటికి వెళ్తుంటే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి, నీళ్ళు ఆగినాయి, రోడ్లన్నీ పోతాయి, తర్వాత గుంతలు పడతాయి. గుంతలు పడ్డ తర్వాత మన కార్లు ఏమైనా ఇదవుతుంది, తర్వాత మనం సో మెనీ ప్రాబ్లమ్స్ చెప్తాం. సింపుల్ టెక్నాలజీ. ఎక్కడ పడిన నీళ్లను, ఎక్కడ ఏ ఇంటి దగ్గర పడ్డ నీళ్ళు ఆ ఇంట్లోనే యూజ్ చేయాలి. ఏ కాలనీల నీళ్లను ఆ కాలనీలను యూజ్ చేయాలి. ఎక్కడ ఏ గ్రామంలో పడ్డ నీళ్ళను ఆ గ్రామంలో యూజ్ చేస్తే అసలు వరదలు అనేది రావడానికి ఛాన్సే లేదు. మనం మళ్ళీ కూర్చొని గవర్నమెంట్ని తిట్టడము, ముఖ్యమంత్రిని తిట్టడము, లేకపోతే ఇంకోటి చేయడం, ఇవన్నీ అవసరమే లేదు. సింపుల్ టెక్నాలజీ. ఈజీగా ప్రతి ఒక్కరు విధిగా బాధ్యతగా వాళ్ళు రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకుంటే ఇదే చాలు. మన ఇంటిపై పడే వర్షపు నీటిని పైప్ లైన్ ద్వారా సంపులోకి పంపించాలి. నీరు వచ్చే పైప్ లైన్ కి చిన్న ఫిల్టర్ ని ఏర్పాటు చేసుకోవాలి. దీంతో వర్షం వల్ల వచ్చిన నీరంతా ఫిల్టర్ అవుతుంది. ఆ నీటిని కింద ఏర్పాటు చేసిన సంపులోకి మళ్లిస్తే నీటిని అటు తాగునీటిగాను, ఇటు రోజువారీ అవసరానికి కూడా వాడుకోవచ్చు అంటున్నారు. నీటి సంరక్షణ కోసం ఎక్కువ ఖర్చు కూడా పెట్టనక్కర్లేదు. నీటి ట్యాంకర్లు కొన్న ధర కంటే తక్కువ ధరలోనే ఈ ఫిల్టర్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ప్రకృతి ప్రసాదంగా ఇచ్చిన నీటిని ఒడిసి పట్టుకుంటే భవిష్యత్తులో నీటి కష్టాలను అధిగమించవచ్చు. భవిష్యత్ తరాలను నీటి కొరత నుంచి కాపాడొచ్చు. ఇప్పటికైనా వర్షపు నీటిని ఒడిసి పడదాం, నీటి వనరులను కాపాడుకుందాం.